హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆలయంలో నాగుపాము రావడంతో భక్తులు దానికి పూజలు చేశారు. అయితే హారతి ఇచ్చి గంట పాటు పూజలు చేసినా పాము అక్కడి నుంచి కదలలేదు. దీంతో ఇది దేవుని పామే అంటూ స్థానికులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే ఓ ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయం లోపల ఉన్న దేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షమైంది. ఈ ఘటన ఇటీవల చోటు చేసుకుంది. జంపాల నగర్ తండాలోని గిరిజన దేవత మంగ్తూ సాధ దేవాలయానికి శనివారం ఉదయం ఓ పాము వచ్చి దేవత విగ్రహంపై అమర్చిన ఇత్తడి తొడుగులపైకి చేరింది. దీంతో అక్కడ పూజలు చేసేందుకు వచ్చిన స్థానికులను చూసి నాగుపాము పడగ విప్పి ఆడింది. పూజారి సుమారు గంట పాటు పూజలు చేసి హారతి ఇచ్చినా పాము అక్కడి నుంచి కదల్లేదు. దీంతో దేవుని పాము అంటూ స్థానికులు పెద్ద ఎత్తున గుడికి చేరుకుని పసుపు కుంకుమ వేసి హారతులు ఇచ్చి పూజలు చేశారు. ఇటువంటిదే మరొక సంఘటన చోటు చేసుకుంది. వెంకటేశ్వర స్వామి ఆలయ మరమ్మతుల్లో భాగంగా గుట్టను తవ్వుతుండగా అందులో పాములు బయటకు ఆ పాములు పద్మావతి అమ్మవారిని చుట్టుకుని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ విషయం తెలుసుకున్న భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. జిల్లాలో 2వ తిరుపతికి దేవస్థానంగా ఈ ఆలయం ప్రఖ్యాతి పొందుతోంది. ఈ క్రమంలో రోజు భక్తుల రాక పెరిగిపోవడంతో వారి సౌకర్యార్థం ఆలయ మరమ్మతుల పనులను అధికారులు ప్రారంభించారు. ఈ క్రమంలో స్వామివారి సన్నిధిలో కొలువుదీరిన పాములు బయటకు వచ్చి ఎటు వెళ్లలేక పద్మావతి అమ్మవారి విగ్రహానికి చుట్టుకున్నాయి. దేవత విగ్రహం వద్ద తలదాచుకుంటున్న ఆ పామును చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్